గైస్ అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రవిశంకర్ రావడ. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ చూసారుగా లాస్ట్ వీడియోలో అయితే మనం గుత్వేశ్వర్ నుండి ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం. సో ఇదే వాటర్ ఫాల్స్. అండ్ చాలామంది నాకు వీడియో చూసి పార్ట్ 1 ఎక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అని చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు, చాలామంది అడిగారు. కానీ నేను కొంతమందికి చెప్పలేదు, కొంతమంది హట్ అయ్యారు పార్ట్ 2 చూడమని చెప్తే. సో సారీ అందరికీ. సో అందుకనే పార్ట్ 2 త్వరగా తెచ్చేద్దాం అనుకున్నా. బట్ కొంచెం ఇంకొక ట్రిప్ వెళ్ళా, ఆ ట్రిప్ కోసం పార్ట్ 2 ఎడిటింగ్లో లేట్ అయింది. సో ఇదే మన గుప్తేశ్వర్ టెంపుల్. చూసారుగా పార్ట్ 1 అందరూ. సో ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 వెళ్ళి చూసేయండి. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 అక్కడి నుండి ఇంకొక ట్రిప్ వెళ్ళాం. సో అదే అనమాట, గుప్తేశ్వర్ నుండి ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్, ఒడిశాలోనే ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్, హయ్యెస్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. సో వెల్కమ్ టు మై ఛానల్. మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో వచ్చేసి గుప్తేశ్వర్ నుండి బై రూట్ రివర్స్ మళ్ళీ జైపూర్కి వస్తుంటే, జైపూర్కి జస్ట్ ఒక 20 ఆ రేంజ్లో 20 km దగ్గరలో ఎల్కోట, మన ఆంధ్రప్రదేశ్ ఎల్కోట కాదు, అక్కడ ఒక ఎల్కోట ఉంది. సో ఎల్కోట దగ్గర డైవర్షన్ ఉంటుంది రైట్ సైడ్. ఆ డైవర్షన్ వెళ్ళిపోవడమే. ఈ రోడ్ చూసారా, ఇది వచ్చేసి అరకు జైపూర్ రోడ్. అండ్ ఇదే మన పక్క నుండి వెళ్తున్నాం కదా, ఇది మాచ్కండ్. ఎవరైనా విన్నారా? ఒడిశాలో మాచ్కండ్ రిజర్వాయర్ ఉంది. సో ఆ మాచ్కండ్ రిజర్వాయర్కి వెళ్ళే వేలో అనమాట. పక్కన చూసారా రిజర్వాయర్, మాచ్కండ్ రిజర్వాయర్. ఇది ఆ డ్యామ్, అది చూసారుగా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్ళేసరికి మాత్రం మేము ఏదో అనుకుని వెళ్ళాలండి. మేము కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి డుడుమా అనుకుని వెళ్ళాం. కానీ డిసప్పాయింట్ చేయలేదు మాకైతే మాత్రం. కానీ చాలా బాగుంది. మాత్రం మేము చిన్న డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే మీకు వీడియో చూడండి తర్వాత చెప్తా. అండ్ ఇది కూడా చాలా బాగుంది. వెళ్తున్న వేలో చూసారా, అది అక్కడ బాబా రైనీ సీజన్లో ఫుల్ వాటర్ వేసుకోండి. ఊహలో మీ ఊహకే వదిలేస్తున్నాను. బాబా భలే ఉంటుందిగా ఆ రాళ్ళ మధ్యలో వాటర్. నాకైతే మాత్రం పచ్చిగా నచ్చేసాయి లొకేషన్స్ మొత్తం. నేనైతే అస్సలు ఏం అలసిపోకుండా మొత్తం అన్నీ తిరిగేసాం. అండ్ మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్మోస్ట్ 4-5 అయింది. సో ఇది కూడా మనం చూసాంగా, ఇది కూడా ఒక ఆ మార్చుకొని నుంచి వచ్చే వాటర్. సో ఇది కూడా మనం వెళ్ళే వాటర్ ఫాల్స్లోనే కలుస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ వాటర్ ఫాల్ రైనీ సీజన్లో వాటర్ని వేసుకోండి, ఊహించుకోండి. బాబా అబ్బా భలే ఉంటుందిగా. నేనైతే మాత్రం ఈసారి పక్కా రైనీ సీజన్లో వెళ్దామని డిసైడ్ అయ్యా ఇక్కడికి. అండ్ గుప్తేశ్వర్ కూడా భలే ఉన్నాయి. నాకు ఎందుకో నచ్చేసింది గుప్తేశ్వర్. తెలుసుగా, లాస్ట్ టైం నవంబర్లోనే 2 times వెళ్ళాను, అంతగా నచ్చింది ఆ టెంపుల్. అండ్ చూసారా, వెల్కమ్ టు డుడుమా. అండ్ అలా కిందకి దిగుతూ అలా వెళ్తూ ఉంటే మెల్లిగా వాటర్ ఫాల్స్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ ఒకటి కాదు, 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. డుడుమా దాని ఆపోజిట్లో ఒక చిన్న వాటర్ ఫాల్, మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది. అది కూడా చాలా ఎత్తు నుంచి అయితే ఫ్లో అవుతుంది. అండ్ చూసారా వెహికల్స్. అండ్ ఇక్కడికి నార్త్ ఇండియన్స్ అయితే చాలామంది వస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా మేము వెళ్ళేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా విజిట్ చేశారు చాలామంది అయితే మాత్రం. అండ్ అది అక్కడ ఒడియాలా ఉంది చూసారా. సో అదే బ్యూటిఫుల్ డుడుమా వాటర్ ఫాల్స్. బాబా నాకైతే మాత్రం అక్కడ భలే నచ్చిందండి. కానీ ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం వాటర్ ఫాల్స్ని దూరం నుంచి చూడాలి, అదంతే. మేమైతే వీడియోస్లో చూసి వెళ్ళాం, మేమైతే కిందకి దిగొచ్చు ఏదేదో అనుకొని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం సారీ, అక్కడ ఏం లేదు. సో కానీ మాలా మాత్రం మీరు వెళ్ళకండి. వాటర్ ఫాల్స్ అయితే భలే, వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్గా వెళ్ళండి, మీకైతే బాగా అనిపిస్తుంది. సో అక్కడ ఒరిస్సా గవర్నమెంట్ ఫ్యూచర్లో అక్కడ కూడా, ఎందుకంటే పర్యాటకులు కూడా ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు కాబట్టి రోప్వే లాంటిది ఏదైనా పెడితే మంచిది అనేసి చాలామంది అక్కడ అభిప్రాయం. చెప్పాను కదా, చాలామంది ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచే కాకుండా చాలామంది అయితే అక్కడికి వస్తూ ఉన్నారు. అండ్ ఈ ప్లేస్ వచ్చి అరకు నుంచి 85, పాడేరు నుంచి 85, అరకు జైపూర్ వెళ్ళే రోడ్ నుంచి అయితే మాత్రం అప్రాక్సిమేట్గా అరకు జైపూర్ వెళ్ళే వేలో మార్చుకండ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి ఒక 20 km అయితే ఉంటుంది. అండ్ నా నుదుటి మీద బొట్టు చూసారా, అది బొట్టే, ఇంకేం కాదు. మేము గుప్తేశ్వర్ వెళ్ళాం కదా, గుప్తేశ్వర్లో అలా నుదుటి మీద బొట్టు పెడతారు, ఎందుకంటే అది ఈశ్వర్ టెంపుల్ కదా. అండ్ చెప్పాను కదా, టెంపుల్ చూసారా, చిన్నది వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్, దాని ఆపోజిట్లో అది చిన్న వాటర్ ఫాల్స్. అండ్ బాబా నాకైతే వ్యూ అయితే మాత్రం భలే నచ్చింది. కానీ కిందకి వెళ్ళలేదు, అదొక్కటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. మేమందరం ఏమని అనుకోలేమంటే, వీడియోస్ చూసి అయ్యో కిందకి వెళ్ళొచ్చు, భలే ఉంటుంది, భలే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, స్నానం చేయొచ్చు అనుకునే విధంగా మేము వెళ్ళాం. కానీ రీచ్ అవ్వలేదు. కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, భలే ఉంటుంది, మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. వ్యూ అయినా సరే, అక్కడ చూసారా
భలే ఉంది. చాలామంది అయితే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. కానీ కిందకి దిగడానికే లేదు. అప్పటికి డేర్ చేసి ఎవరో ఇద్దరు ముగ్గురు దిగారు. మేము కూడా చూసాం దిగుదామని. కానీ వే అయితే మాకు ఎక్కడా కనిపించలేదు. ఒక మౌంటైన్ అయితే దిగాలి. సో వాళ్ళు ఎలా దిగారో ట్రైబుల్సో ఏమో మనకైతే తెలియదు. అక్కడ నా బ్యాక్ సైడ్ వ్యూ చూసారా, చిన్న వాటర్ ఫాల్, దాని ఆపోజిట్లోనే మినీ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. అక్కడ ఫ్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఫ్లో తక్కువ ఉంది అంతే. కానీ భలే ఉంది. కానీ ఇక్కడ ఒరిస్సా గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని అక్కడ జిప్వే, రోప్వే లాంటిది ఏమైనా ఏర్పాటు చేయగలిగితే మాత్రం ఇంకా చాలామంది టూరిస్టులు అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేస్తారు. ఇప్పటికే చాలామంది విజిట్ చేస్తారు. చాలా బాగుంటుంది. చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీడియోలో చిన్నది కనిపించవచ్చు, కానీ బాబా బాబా ఒరిస్సాలోనే హయ్యెస్ట్ ఫ్లో అవుతున్న వాటర్ ఫాల్ ఇది. భలే ఉంది. అక్కడ ఉన్న కొంచెం వాటర్ అయినా సరే భలే ఉంటుంది. చూసారుగా మీరే, చూడండి ఎలా ఉందో. ఒక్కసారి మీకు ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తా, నా వాయిస్ ఓవర్ చూడండి మీరే. చూసారా అది. అండ్ మేమైతే కొన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం. అక్కడి నుంచి అక్కడ ఫొటోస్ దిగుదాం అనేసి అక్కడికి నిల్చొని చూసారా రాయి మీద. కానీ కింద పెడితే ఇక పీస్ కాదు కదా, అసలు ఏం దొరకదు. సో అందుకని ఎందుకు అనేసి మేము చేస్తే మాతో పాటు కొంతమంది వచ్చారు. అండ్ మమ్మల్ని చూసి కూడా కొంతమంది చేయొచ్చు. సో ఎందుకు అవన్నీ రిస్క్ అని చెప్పి మేము సైలెంట్గా అయిపోయాం. కొన్ని రీల్స్, ఫొటోస్ అయితే చూసేసాం. తెలుసుగా నా ఐడి, ఇన్స్టా ఐడిలో ఉంటాయి రవిశంకర్ రావాడ, వెళ్ళి చూసేయండి. అండ్ ఇక్కడతో పాటు వచ్చేసాం అంతే. అక్కడే అప్రాక్సిమేట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాం. అక్కడ స్టాల్స్ కూడా ఉంటాయి, టీ స్టాల్స్ అండ్ చిన్న చిన్న చిరు ఉంటాయి కదా మామూలుగా ఫాస్ట్ ఫుడ్స్. అండ్ ఒక రెస్టారెంట్కి అయితే అక్కడ ఉంది, రెస్టారెంట్ కూడా బాగుంది. కానీ ఇదైతే మాత్రం అవతల వైపు ఆంధ్ర, అవతల వైపు బార్డర్, అవతల వైపు ఆంధ్ర అనేది ఏంటా అనేసి నేను చెక్ చేశాను గూగుల్లో. నాకైతే మాత్రం తెలియలేదు. ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సేమ్ వేలో బ్యాక్ వచ్చి కొరాపుట్, జైపూర్ మీదుగా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. మేము చూసారా, మేము వస్తుంటే వెహికల్స్ అసలు ఏం లేవు. అస్సలు మాకైతే లక్ష్మీపూర్ నుండి నారాయణపట్నం వరకు ఒక్క వెహికల్ అంటే ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. అండ్ అప్పుడే మేము జస్ట్ చిన్న మంచు కూడా పడుతుంది, పొగల. అండ్ స్లోగా ఇంటికి ఏదో అయింది. అండ్ ఇంకో ట్రిప్ ఉంది, ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. బాయ్.